Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. ICET classes 2025 for MBA and MCA. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇచ్చాడు, వై ఈక్వల్స్ టు సంథింగ్ ఇచ్చాడు అండ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. సిమిలర్గా అండర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 2 రూట్ 7 ప్లస్ 2 రూట్ 3 ప్లస్ 2 రూట్ 21. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూడండి. ఈవెన్ డివిజిబిలిటీ లాస్లో 17^30/5 చేస్తే రిమైండర్ ఏమొస్తుంది. అండ్ ఇక్కడ మనకి 4259 అనేది ఎగ్జాక్ట్గా 35 తోటి డివిజిబుల్ కావాలంటే ఇంకా ఎంత యాడ్ చేయాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అంత ఈజీ క్వశ్చన్స్ ఏం కావండి. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ని అయినా కూడా కొద్ది వరకు ఇబ్బంది పెట్టే క్వశ్చన్సే. మరి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కడ అడుగుతున్నాడు అంటే ఐసెట్ ఎగ్జామ్లో అడుగుతున్నాడండి. సో నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నానండి, మన వామిక మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్వశ్చన్స్ని వాళ్ళు ఈజీగా తక్కువ టైంలో ఆన్సర్ చేయగలుగుతారు. అటువంటి ప్రిపరేషన్ మేము మీకు అందిస్తున్నామండి. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ అయినాయి కాబట్టి మీరు ఇంకా లేట్ చేయకండి, ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే 100% ర్యాంక్ అనేది మనకి వామిక మ్యాథమెటిక్స్ అందిస్తుందండి. ఇక్కడ చూపిస్తున్న ప్రశ్నలు ఎంత పెద్ద పెద్ద ప్రశ్నలైనా కూడా మనం సింపుల్గా ఈజీగా విత్ ఇన్ ద టైం ఎలా చేయనో క్లియర్గా మీకు మన యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ క్లాస్లో ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు ఇస్తానండి. అది మీరు ఒక డెమో లెక్క ట్రీట్ చేయండి. ఈ క్లాస్లో మనం ఏ విధంగా చెప్తున్నామో మన కోర్స్ మొత్తం కూడా అంతే సింపుల్గా టాపిక్ వైజ్గా ప్రతి కాన్సెప్ట్ని కవర్ చేస్తూ వీడియో క్లాసెస్ ఉంటాయి. కమ్యూనికేషన్ అబిలిటీకి పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది. అండ్ 10 మాక్ టెస్ట్లు కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. 11 ప్లస్ 2 రూట్ 7 ప్లస్ 2 రూట్ 3 ప్లస్ 2 రూట్ 21. ఈ క్వశ్చన్ మనం ఈజీగా చేయాలంటే ఒక చిన్న ఫార్ములా తెలిస్తే సరిపోతుందండి. అది మీకు అంత పెద్ద కష్టమైన ఫార్ములా ఏం కాదండి. మీ అందరికీ కూడా a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, అది మనకి ఇక్కడ ఉపయోగపడుతుందండి. సో మీ అందరికీ తెలిసిన ఫార్ములా ఏంటంటే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ce అని ఉంటుందండి. జనరల్గా ఇది ఫార్ములా. ఈ స్క్వేర్ రూట్ తీసేస్తే, లేదా మనం ఇక్కడ ఏ ప్లేస్లో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ సి విచ్ ఇస్ ఈక్వల్స్ టు, ఈ స్క్వేర్ రూట్ తీసేస్తే ఇటు అండర్ రూట్ వస్తుందండి. ఈ ఏ స్క్వేర్ ప్లస్లో రూట్ ఏకి హోల్ స్క్వేర్ రాస్తే ఏ ప్లస్ b ప్లస్ c ప్లస్ 2 ఇంటూ రూట్ ఏబి ప్లస్ 2 ఇంటూ రూట్ బీసీ ప్లస్ 2 ఇంటూ రూట్ సిఏ. ఇది ఫార్ములా అండి. ఇది కొత్త ఫార్ములా అండి చాలామందికి కూడా. ఏంటి? రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ సి ఈక్వల్స్ టు ఈ విధంగా రాయొచ్చా అంటే, ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 3 టర్మ్స్ అండి. రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ సి రూపంలో రాయాలనుకుంటే అది ఎలా ఉండాలి? ఇక్కడ వచ్చే టర్మ్ ఏదైతే ఉందో 3 నంబర్స్ని యాడ్ చేస్తే రావాలి. ఇది ఫస్ట్ 2 నంబర్స్ని మల్టిప్లై చేయాలి, ఇది సెకండ్ థర్డ్ నెంబర్ని మల్టిప్లై చేయాలి, ఇది థర్డ్ అండ్ ఫస్ట్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. సో ఆ విధంగా రావడానికి మనకు ఆప్షన్స్ వెళ్ళిపోతాయండి. 11 రావాలి, ఇక్కడ 7 ఉందండి. 2 నంబర్స్ని మల్టిప్లై చేస్తే 7 రావాలి. వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అండి? ఇక్కడ రూట్ 7 రావాలంటే అది ఖచ్చితంగా రూట్ 7 ఇంటూ 1 కావాలి. అండ్ రూట్ 3 రావాలంటే రూట్ 3 ఇంటూ 1 కావాలి. అండ్ రూట్ 21 రావాలంటే రూట్ 7 ఇంటూ 3 రావాలి. సో క్లియర్గా నంబర్స్ ఏంటి సార్? 1 7 3 అండి. 1 7 3 ఇవి మన రిక్వైర్డ్ నెంబర్స్. అంటే ఈ ప్లేస్లో ఏముండాలి? 1, ఈ ప్లేస్లో 7, ఈ ప్లేస్లో 3. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత సార్ అంటే రూట్ 1 ప్లస్ రూట్ 7 ప్లస్ రూట్ 3. రూట్ 1 అంటే ఎంతండి? 1 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 7. ఏ విధంగానే రాయొచ్చు. సో ఆప్షన్ థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ముందుగా ఒక 5 మినిట్స్, ఇప్పుడు మనం చెప్తున్న ఈ 5 మినిట్స్ క్లాస్ ఏదైతే ఉందో అది సరిపోతుందండి. అది మీకు సరిపోతుంది. మీరు ఎట్ ఎనీ టైం ఎగ్జామ్లో క్వశ్చన్ కనబడితే మీకు ఏం కావాలి? 3 నంబర్స్ని యాడ్ చేస్తే ఇది రావాలి. ఆ 3 నంబర్స్ ఏంటి సార్? 1 5 11 యాడ్ చేస్తే మనకు రాదు, 1 5 7 యాడ్ చేస్తే రాదు, 1 3 7 యాడ్ చేస్తే ఏమొస్తుందండి? 11 వస్తుంది. అండ్ 1 3 5 యాడ్ చేస్తే రాదు. సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ 3 చేసుకోవచ్చు మీరు. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మనకి ఏం తెలియకుండానే ఆన్సర్ 3 తీసుకోవచ్చు. మీరు పూర్తి వెరిఫికేషన్ కావాలనుకుంటే ఇది 7 ఇంటూ 1, ఇది 3 ఇంటూ 1, ఇది 7 ఇంటూ 3. మీకు ఏ నెంబర్స్ వచ్చాయండి? 7 1 అండ్ 3 ఇవే రిపీట్ అవుతాయి. అంటే మన ఆన్సర్ ఎంతండి? 1 రూట్ 3 రూట్ 7. సో ఇటువంటి లాజిక్స్ మనకు తెలిసే ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ కూడా 15 నుంచి 20 సెకండ్లో కంప్లీట్ చేస్తూ వెళ్ళిపోతామండి. సో చాలా టైం మిగులుతుంది. దాన్ని ఒక కష్టమైన క్వశ్చన్ ఉంటుంది కదా, దానికోసం కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద లీస్ట్ పాజిటివ్ రిమైండర్ అప్టైన్డ్ వెన్ 17^30 ఈజ్ డివైడెడ్ బై 5. చాలామంది కూడా ఈ ప్రాబ్లం టచ్ కూడా చేయరండి. ఎందుకంటే డైరెక్ట్గా ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తారు. ఎంత సింపుల్ ప్రశ్న అంటే, ఇక్కడ మనకి 17^30/5 చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? సింపుల్గా చెప్తాను చూడండి.
24/5 చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 4 5 20, 4 ఇస్ ద రిమైండర్. లేదు 32/5 చేస్తే ఏమొస్తుందండి? 5 1 5 6 30, రిమైండర్ అంటే మిగిలిన నెంబర్. 30 పోతే ఎంత ఉంటుంది? 32 కదా, 2 ఇస్ ద రిమైండర్. ఇప్పుడు ఈ చిన్న నెంబర్ అయితే మీకు రిమైండర్ చెప్పడం ఈజీ అయిపోయింది, కానీ ఇక్కడ చాలా పెద్ద నెంబర్ ఉంది. మరి దీని రిమైండర్ ఎలా చెప్పాలి సార్ అంటే, మనకు లాస్ట్కి వచ్చే నెంబర్ని బేస్ చేసుకొని చెప్తామండి. లాస్ట్కి వచ్చే నెంబర్ని బేస్ చేసుకొని రిమైండర్ మనం చెప్తాం. అంటే ఇప్పుడు మనకి 17/30లో లాస్ట్ డిజిట్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం? 17 డివిజిబిలిటీ రాస్తాం. మనకు నంబర్ సిస్టమ్ క్లాస్లో చెప్తామండి. 17 చేయాలంటే లాస్ట్ నెంబర్ సరిపోతుంది కాబట్టి 7 తీసుకోండి. 7 తీసుకోండి. 7 మనం ఏం రాస్తాం? 7 ఇంటూ 7 స్క్వేర్గా రాసుకోండి. 4 మల్టిపుల్స్లో రాయండి. 4 మల్టిపుల్స్లో రాసిన తర్వాత ఏమొస్తుంది మనకి ఇక్కడ? 7 అంటే 1, 1 అంటే 7, 1 అంటే 1 అనేది వస్తుంది. ఇంటూ 7 స్క్వేర్ అంటే ఎంతండి? 49. సో లాస్ట్ డిజిట్ ఎంతండి? 1 into 9 9. సో ఇప్పుడు ఈ మొత్తంలో మనకు లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది సార్ అంటే 9 వస్తుంది. 9/5 చేస్తే రిమైండర్ ఎంతండి? 9/5 చేస్తే రిమైండర్ ఈజ్ 4. రిమైండర్ ఈజ్ 4 అండి. సో అవర్ ఆన్సర్ విల్ బి 4 అండి. అవర్ ఆన్సర్ విల్ బి 4 అని చెప్పి తీసుకుంటాం. దీన్ని రిమైండర్ అని చెప్పి మనం రాస్తాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకోసం. సో ఎప్పుడైనా కూడా లాస్ట్ డిజిట్ తీసుకోవాలి. లాస్ట్ డిజిట్ ఏంటంది? 7/30. దీన్ని టు ది పవర్ ఆఫ్ 4లో రాసినప్పుడు 7/4 ఇంటూ 7 స్క్వేర్ చేస్తాం. ఇది యూనిట్ డిజిట్ అంటామండి. మనం నంబర్ సిస్టమ్ క్లాస్లో క్లియర్గా ఒక 10 ఎగ్జాంపుల్స్ దీనిపైన మనం చేసాము. ఆ క్లాస్ వింటే ఇప్పుడు ఇది చాలా సింపుల్ అవుతుంది. అది వినలే కాబట్టి మీరు కొద్దిగా ఏమో చెప్తున్నాడు అనిపిస్తుంది. 7/4 అంటే 1 అండి. 1/7 అంటే 1 ఇంటూ 7 స్క్వేర్ ఎంత అంటే 49. సో ఆన్సర్ 1 into 9 9 వచ్చింది. ఇప్పుడు ఈ 9 అనేది మనకి ఈ మొత్తంలో లాస్ట్ డిజిట్, దాన్ని మనం యూనిట్ డిజిట్ అంటాం. బై 5 చేయండి, రిమైండర్ 4 వస్తుంది. అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1, 4 అనేది ఆన్సర్ అండి. సో సరిపోతుందండి, ఈ మాత్రం తెలిస్తే చాలండి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ 42, 59 టు మేక్ ఏ మల్టిపుల్ ఆఫ్ 35? ఇది ఇంకా సింపుల్ ప్రశ్న అండి. చాలామంది మెథడ్ తెలియదండి. ఎంత సింపుల్ అంటే ఈ 42, 59ని 35 తోటి డివైడ్ చేయాలి. రిమైండర్ ఏమొస్తుందో అదే ఎంత కలిపితే అనేది చూద్దామండి. ఇక్కడ చూడండి, 35 1 ఎంత అండి? 35. మనకి ఎంత మిగులుతుంది సార్? 7. పక్కన 5 ఉంది, డ్రా చేసుకుంటే 75. కామన్ డివిజన్ 35 2 70. 70 అంటే ఎంత మిగిలిందండి ఇక్కడ? 5. పక్కన 9 59. ఇప్పుడు చెప్పండి, 35 1 మళ్ళీ 35. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? రిమైండర్ 24 వస్తుంది. ఈ 24 రాకూడదు అంటే ఇక్కడ ఎంత యాడ్ చేయమంటున్నాడు? సబ్స్ట్రాక్ట్ చేయమంటాడు. ఒకవేళ ఎంత సబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఆన్సర్ ఎంత అండి? సబ్స్ట్రాక్షన్ ఎంత చేయాలి? 24 చేయాలి. కానీ ఎంత యాడ్ చేయాలి అంటున్నాడంటే నెక్స్ట్ ఇది 35 కావాలండి. అంటే 24కి మనం ఎంత కలిపితే 35 అవుతుందో చూడాలి. సో 24కి మనం 11 కలిపినప్పుడు అది 35 అవుతుంది. సో ఆన్సర్ విల్ బి 11. ఆన్సర్ విల్ బి 11 అని చెప్పి తీసుకుంటాం. ఇది కూడా చాలా సింపుల్ ప్రశ్న కదండి. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ చూపించిన క్వశ్చన్ ఇదండి. ఇది యాక్చువల్గా సింపుల్ ప్రశ్న, కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కొద్దిగా టైం తీసుకుంటుంది చేయడానికి. అయితే ఇంతకుముందు 3 క్వశ్చన్స్ మీరు ఎంత తెలుసా అండి? 15 సెకండ్లు 15 సెకండ్లు 15 సెకండ్లు ఒకటి చేస్తారు. సో ప్రతి క్వశ్చన్కి కూడా మనకి దాదాపుగా అంటే 50 సెకండ్ల టైం ఉంటుందండి. సో 15 సెకండ్లు తీసేస్తే 35 మిగిలినాయి. ఇక్కడ 1 అవర్ అండి, 1 మినిట్ అండి. అంటే 2 మినిట్స్ కూడా 2 minutes 30 seconds కూడా ఈ క్వశ్చన్ మనం స్పెండ్ చేయొచ్చు. ఎగ్జామ్లో కూడా పేపర్ అలాగే ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇస్తాడు, తొందరగా కంప్లీట్ చేసుకొని ఇటువంటి క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తే మనకి ర్యాంక్ అనేది వస్తుంది. మరి ఇటువంటి క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలామంది ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, డైరెక్ట్గా ఎక్స్ క్యూబ్ చేస్తాడండి, వై క్యూబ్ చేస్తాడు. అప్పుడు చాలా పెద్దగా అయిపోతుంది ప్రాబ్లం. అది కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లంకి ఆన్సర్ కూడా రాదు చాలామందికి. సో వెరీ ఫస్ట్ థింగ్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ఫార్ములా తెలియాలి మీకు. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అండి. ఇది మీకు 8th క్లాస్లో వస్తుంది ఫార్ములా, మీరు మర్చిపోవచ్చు, ఒకసారి గుర్తు చేసుకోండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఇంటూ ప్లస్ వై స్క్వేర్ అని ఉంటుందండి. ఇది మీకు ఫార్ములా. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ అంటే ఈ మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొద్దండి ఇప్పుడే, ఎందుకంటే ఇది మనకు రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ ఏమి ఇచ్చాడు సార్ అంటే √3 + 1/√3 - 1 ఇచ్చాడు. దీన్ని రేషనలైజ్ చేయాలంటే రేషనలైజ్ ఫ్యాక్టర్ అకర్ణీయ కారణాంకం √3 - 1 కాబట్టి ఇంటూ
√3 + 1 తోటి డివైడ్ అండ్ మల్టిప్లై మనం చేస్తాం. అలా కనుక చేసినప్పుడు √3 + 1 √3 + 1 అంటే √3 + 1 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ 3 ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ 1 ప్లస్ 2ab అంటే 2 × 1 × √3 2√3 బై a + b × a - b a + b × a - b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ √3 × √3 √3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ b స్క్వేర్ 1 × 1 1 అండి. సో ఇక్కడ కూడా 3 + 1 4 4 ప్లస్ 2√3 బై 2 అండి. దీన్ని ఇంకేం రాయొచ్చు, పైన 2 కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 + √3గా రాయొచ్చు. అంటే ఇక్కడ x వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే ఈ మొత్తాన్ని కలిపితే 2 + √3 వచ్చింది. ఇప్పుడు y వాల్యూ ఏమైతే సార్ అంటే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు కింద మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ఇది మైనస్ ఇది ప్లస్ రివర్స్ అయింది కాబట్టి 2 - √3 అవుతుంది. ఇగో x = 2 + √3 y = 2 - √3. ఇది ఒక్కటి చేస్తే చాలండి, రెండోది అవసరం లేదు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. x అంటే ఎంత అండి 2 + √3 ప్లస్ y అంటే 2 - √3 ఇంటూ x స్క్వేర్ అంటే దీని హోల్ స్క్వేర్ అండి. మళ్ళీ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా 2 స్క్వేర్ అంటే 4 ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ చేయాలి. ఇప్పుడు x స్క్వేర్ కదా ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఎంత అండి 4 ప్లస్ √3 స్క్వేర్ ఎంత అండి 1 ప్లస్ 2ab 2 × 2 4 √3 మైనస్ x × y అగైన్ a + b × a - b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 2 × 2 4 మైనస్ ఆఫ్ 2 × 2 4 మైనస్ b స్క్వేర్ √3 × √3 3 ప్లస్ y స్క్వేర్ అండి అంటే 4 ప్లస్ √3 మైనస్ 4√3. ఇక్కడ మళ్ళీ సేమ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ చూడండి 2 ప్లస్ √3 మైనస్ √3 గెట్ క్యాన్సల్ 2 + 2 4 ఇంటూ 2 4 + 3 7 4 + 3 7 7 + 7 14 మైనస్ 1 4 - 3 1 14 - 1 13 13 4 52 ఆన్సర్ 4th one is రైట్ ఆన్సర్. సరే ఈ ప్రాబ్లం చాలామందికి స్పీడ్గా ఒకటి ఏదో క్లమ్జీగా 2 ఇట్లా అనిపించండి. ఇంతవరకు సార్ అంటే మీరు కూర్చొని ప్రాక్టీస్ చేయట్లేదు, జస్ట్ వింటున్నారు. ఈ విన్నది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకొని ఒకసారి మీరు ఓన్గా చేయాలి. రెండవది దీన్ని రివిజన్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. మీకోసం నేను అన్ని స్టెప్స్ చేశాను. నేను మీకు చెప్తుంది స్పీడ్ అని మీకు అనిపిస్తుంది, నేను చాలా స్లోగా చేస్తున్నాను. ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. వచ్చిన పర్సన్ ఇది చాలా స్లోగా చేసినట్టు, రానప్పుడు ఇది స్పీడ్ అండి, రానప్పుడు ఇది స్పీడ్. మీకు రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలని నేను చెప్తున్నానండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనకి ఫార్ములాస్ ఎన్ని ఉపయోగపడతాయి సార్ అంటే 3 ఫార్ములాస్ అండి. ఒకటి x³ + y³ ఫార్ములా ఎంత అండి x + y ఇంటూ x² ప్లస్ x మైనస్ x × y ప్లస్ y² ఫార్ములా. అండ్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసుగా మీకు. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఎంత అండి a² ప్లస్ b² ప్లస్ 2ab. అండ్ ఇంకో ఫార్ములా ఏం అవసరం వచ్చిందండి a + b ఇంటూ a - b ఫార్ములా విచ్ ఇస్ ఈక్వల్ టు a² - b². ఈ 3 ఫార్ములా తెలిస్తే దీన్ని ఇంత సింపుల్గా చేయొచ్చండి. ఈ ప్లేస్లో మనకి 2 + √3 వస్తుంది, ఈ ప్లేస్లో మనకి ఆటోమేటిక్గా 2 - √3 తీసుకుంటాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x + y ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 4 అని చెప్పి రాస్తాం. x² అంటే 2² 4 ప్లస్ 3 7 7 ప్లస్ 4√3. అండ్ x × y అంటే a + b ఇంటూ a - b 4 - 3 1 - 1 ప్లస్ సేమ్ 7 - 4√3 7 - 4√3. దిస్ వన్ గెట్ క్యాన్సల్ 7 7 14 - 1 13 13 4 52. ఇప్పుడు చెప్పండి నేను ఎంత తక్కువ టైంలో చేశాను. ఈ ఫార్ములాస్ నాకు వచ్చు అంటే ఒక్క స్టెప్ తోటి నేను ఆన్సర్ కంప్లీట్ చేస్తున్నాను. నా ఇంటెన్షన్ అదేనండి, నాకు రావడం కాదు పిల్లలకి రావాలి. పిల్లలకి ఎప్పుడు వస్తుంది సార్ అంటే వింటే రాదండి, వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, ఒకసారి రాయాలి, ఒకసారి ప్రాక్టీస్ చేయాలి, ఒకసారి రివిజన్ చేయాలి. ఇప్పుడు ఎందుకు రాదు చెప్పండి నాకు. ఇన్నిసార్లు పెట్టాలంటే మనకి ఏం కావాలో టైం కావాలి. అందుకే నేను ముందు నుంచి కూడా చెప్తున్నానండి, ఇంకా లేట్ చేయకండి ప్లీజ్. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను ఇస్తున్నాను మీకు 100% అష్యూరెన్స్ ర్యాంక్. మీకు ఎంత కావాలండి ర్యాంక్? 100 లోపు ర్యాంక్ కావాలన్నా ఇప్పుడు ప్రిపేర్ అయితే వస్తుందండి. 145 మార్కులు అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్ 145 మార్కులు ఇప్పుడు తీసుకొచ్చుకోవచ్చు. అటువంటి ఆపర్చునిటీ మీకు ఉందండి. ఇప్పుడు లేట్ చేస్తే ఇంకా ఈ టార్గెట్ తగ్గుతుందండి. నెక్స్ట్ 140 అవుతుంది, నెక్స్ట్ 135 అవుతుంది, నెక్స్ట్ 130 అవుతుంది, లాస్ట్కు క్వాలిఫై అయితే చాలు సార్ అని ఇక్కడికి వస్తుంది. అలా చేయొద్దు. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మీకు 100% మన మామ్కెమ్ఎస్ వెళ్ళిపోతుందండి. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, మన కోర్సెస్ కూడా తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సపరేట్ కోర్స్ ఇస్తున్నాను. అండ్ ఫీజు కూడా అండి చాలా తగ్గించానండి. ఇప్పుడు జస్ట్ 2000 రూపీస్ అండి, ఓకేనా. సో ఇందులో ఒక కూపన్ కూడా ఇస్తున్నాను, 100 రూపీస్ లెస్ చేస్తున్నాను. 1900 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రతి కాన్సెప్ట్కి సంబంధించిన వీడియో క్లాసెస్ ఉంటాయండి.
అంటే 150 మార్క్స్‌కి కంప్లీట్‌గా వీడియో క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ ఏపీ వాళ్ళకు 130 మార్క్స్‌కి కంప్లీట్‌గా వీడియో క్లాసెస్ ఉంటాయి. అండ్ మిగతా కమ్యూనికేషన్ 50 మార్క్స్‌కి పీడీఎఫ్ నోట్స్ ఉంటుంది. ఇక్కడ 70 మార్క్స్ కమ్యూనికేషన్‌కి పీడీఎఫ్ నోట్స్ ఉంటుంది. 10 మాక్ టెస్ట్‌లు ఉంటాయి. ఇక్కడ కూడా 10 మాక్ టెస్ట్‌లు ఏపీ వాళ్ళకి సెపరేట్‌గా ఉంటాయి. మీకు 42 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 42 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుంది ఫర్ డౌట్ క్లియరింగ్ సెషన్. సో మాదొక ప్రాసెస్ అండి. సో ఈ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ వస్తుంది. మీరు గమనించండి ఒకసారి. మీరు చదవడం అంటే కష్టపడ్డం. మీరు కష్టపడి చదివారనుకోండి 100% మీకు నేను ర్యాంక్ తీసుకొస్తా అనే నమ్మకం మాకుందండి. సో ప్రీవియస్‌లీ కూడా లాస్ట్ ఇయర్ కూడా మన పిల్లలకి 42 మెంబర్స్‌కి మనకి 1000 లోపు ర్యాంక్ వచ్చిందండి. 1000 లోపు ఎంతమందికి ర్యాంక్ వచ్చిందండి? 42 మెంబర్స్‌కి వచ్చింది. సో అది మనం లాస్ట్ ఇయర్ రిజల్ట్‌గా కూడా అప్లోడ్ చేశాము. మీరు కావాలంటే వెరిఫై చేయండి. సో ఈ వీడియో చాలా మందికి వెళ్ళిపోతుందండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా నా నంబర్ అండి 905-245-0869. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. నా పేరు మహేష్ అని ఉంటుందండి. సో ఎనీ టైం నన్ను కాంటాక్ట్ కావచ్చు. అండ్ గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుందండి, వామ్ కెమెరాస్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. అది మీకు 100% హెల్ప్ కావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.